హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సినీ పరిశ్రమలో నటిగా తనదైన ముద్ర వేసిన ఆర్కే రోజా రాజకీయాల్లోనూ బాగానే రాణించారని చెప్పవచ్చు. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో కొన్నేళ్లుగా ఆమె సినిమాలకు దూరమయ్యారు. అయితే ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురై రాజకీయ జీవితం ప్రశ్నార్థకం కావడంతో రోజా మనసు మళ్లీ సినిమాల వైపు మళ్లినట్లు తెలుస్తోంది. సో 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు రోజా. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీతో పాటు రోజా కూడా ఎమ్మెల్యేగా ఘోర ఓటమిని చూశారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. అందుకే ఇక రోజా మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట. ఇదే విషయాన్ని ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఇదే విషయం ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. అయితే నటిగా తెలుగునాట రోజాకి మునుపటి ఆదరణ ఉండే అవకాశాలు ఉన్నాయా అంటే లేకపోలేదు. కొంతమంది అంటున్నారు అలాంటి అవకాశం లేదు అని. అవకాశాలు కూడా క్యూ కట్టే ఛాన్స్ కూడా లేదంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆమె మెగా, నందమూరి కుటుంబాలతో పాటు ఎందరో సినిమా వారిని టార్గెట్ చేస్తూ చాలా దారుణ విమర్శలు చేశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా సామాన్యుల్లోనూ ఆమె పట్ల చాలా వ్యతిరేకత వ్యక్తమైంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆమె తమిళ పరిశ్రమకు వెళ్ళాలని చూస్తున్నారట. కోలీవుడ్లోనూ ఆమెకు మంచి గుర్తింపు ఉంది. మరి ఈ రీఎంట్రీ రోజాకు ఎలా కలిసి వస్తుంది? రోజా తిరిగి సినిమాల్లో నిలదొక్కుంటుందా? నటిగా మనం రోజాని ఎప్పటికీ కాదనలేం. ఎస్, ఆమె నటనలో కానీ, గ్లామర్లో కానీ, డ్యాన్సుల్లో కానీ, ఇంకోటి అన్నిట్లో చాలా పర్ఫెక్ట్. రాజకీయాల్లోకి వచ్చి చాలా దరిద్రమైన ఇమేజ్ని మూటగట్టుకోవడం జరిగింది. చూద్దాం ఆమె రీఎంట్రీలో సినిమాల్లో రాణిస్తుందా లేదా అన్నది. సో వెయిట్ అండ్